దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను పుట్టించక మునిపే ఈ భూమి మీదకు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పలానా కార్యక్రమం చేయాలని ముందుగానే నీ భవిష్యత్తును దేవుడు నిర్దేశించాడు. నీ జీవితం పట్ల నీకంటూ ఒక ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కానీ నేను కలుగు చేసిన దేవునికి మాత్రం నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఈ లోకంలోనికి దేవుడు నిన్ను నన్ను పంపించాడు. మనందరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళికల్లో ఎన్నో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. వాటిలో ఒక గొప్ప ప్రణాళిక చెప్తాను. దీన్ని వాగ్దానంగా తీసుకొని నేను చెప్పబోయే ఈ వాగ్దానం మీద రోజు చేయించి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. రండి, ఆ వాగ్దానం ఏంటో మనం ధ్యానించుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం. 58:12. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశములో నివసించున్నట్లు త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆమేన్. దైవజనమా, మన తల్లిదండ్రులు మనకి ఏ పేరు పెట్టారో కానీ దేవుడు ఈ దినం ఓ ప్రత్యేకమైన పేరు నీకు నాకు పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పేరేంటో తెలుసా? పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనల్ని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే కట్టేవారిగా చూడాలనుకున్నాడు, పడగొట్టేవారిగా కాదు. సుమి, వేటిని కట్టాలనుకున్నారు? ఇక్కడ అంటాడు భక్తుడు, పూర్వకాలములో పాడైపోయాయట, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులట. పాడైపోయిన వాటిని బాగు చేసేవాడిగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. తమ్ముడు చెల్లి, నేను ఒక స్థలంలో ఉద్యోగానికి పంపించాడంటే దేవుడు, ఆ స్థలంలో త్రాగుబోతులు ఉన్నారు, ఎస్. తిరుగుబోతులు ఉన్నారు, ఎస్. లంచగాళ్ళు ఉన్నారు, అక్రమ కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నీవు అనుకున్నావు, ప్రభా నన్ను ఎక్కడికి ఎందుకు పంపించావయ్యా? నేను చాలా భక్తి కలిగిన దాన్ని కదయ్యా,